అక్కడ చూడండి మొత్తం ఫాగ్, మొత్తం చల్లగా ఉంది. రైడ్ చేసుకోవాలి ఆ సర్కిల్ దగ్గర నుంచి. మన ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామిగా ఎలా మారారు, ఎందుకు మారారు, ఏ సిచ్యువేషన్లో మారారంటే, జై శ్రీరామ్, ఓం నమ శివాయ, జై హనుమాన్, జై శ్రీ రాఘవేంద్ర స్వామి నమః. చలో పంచముఖి స్టార్ట్ అయిపోదాం. టైం ఎగ్జాక్ట్ 7 అవుతుంది. శ్రీ రాఘవేంద్ర స్వామి ద్వారం ఎగ్జిట్. ఇక్కడ చూడండి మొత్తం ఫాగ్, మొత్తం చల్లగా ఉంది. మాధవరం సర్కిల్, ఇక్కడ నుంచి రైడ్ తీసుకుందాం. So, no, 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 I don't think so. No, 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 it's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. Maybe someday you'll have it your way. Maybe someday it'll all work out. Maybe someday you'll have it your way. Maybe someday it'll all work out. Until then, nope, a nope, a nope, a nope, definitely nope, a nope, nope, a nope. Probably never, ever, 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 ever gonna happen. Oh no. మన సూర్యదేవుడు, శ్రీ సూర్యదేవాయ నమః. పంచముఖి రైడ్ చేసుకోవాలి ఆ సర్కిల్ దగ్గర నుంచి. పంచముఖి వీరాంజనేయ స్వామి. రాఘవేంద్ర స్వామిది దర్శనం అయిపోయింది, పంచముఖ ఆంజనేయ స్వామిది దర్శనం అయిపోయింది. ఇప్పుడు థర్డ్ది శ్రీ జోగులాంబ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి. మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. ఒకటి ఏంటంటే, హనుమంతులు వారు మన ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామిగా ఎలా మారారు, ఎందుకు మారారు, ఏ సిచ్యువేషన్లో మారారంటే, ఇది స్టార్టింగ్ మనకు రామాయణంలో స్టార్ట్ అయిందనమాట. రామాయణం టైంలో రాముడు మరియు రావణాసురుడు మధ్య జరిగిన యుద్ధంలో ఒక టైంలో రావణాసురుడు ఓడిపోతాడు. ఈ యుద్ధంలో ఓడిపోతాడనే భయంతో తన తమ్ముడు పాతాళ లోకానికి రాజైన
మహిరావణుడిని రాముని ఎలాగైనా అంతం చేయని చెప్పేసి మహిరావణుడిని పిలుచుకుంటాడు అనమాట. పాతాళ లోకానికి రాజు ఈయన. రాముడిని ఇంకా లక్ష్మణుడిని ఇద్దరిని హతమార్చు, ఇద్దరిని చంపేయి, ఇద్దరు చనిపోతే యుద్ధం జరగదు, యుద్ధం ఆగిపోతుందని చెప్తే మహిరావణుడు రాముడు మరియు లక్ష్మణుడు ఇద్దరు నిద్రిస్తున్న కుటీరంలో నిద్రిస్తున్న సమయంలో వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఎలా వెళ్తాడు? ఆ కుటీరం ముందు హనుమంతులు లైక్ ఆంజనేయ స్వామి కాపలా ఉంటాడనమాట. అయితే ఆయనను బురిడి కొట్టించాలని విభీషణుడు వేషంలో వెళ్ళి మహిరావణుడు రాముడిని మరియు లక్ష్మణుడిని అక్కడి నుంచి అక్కడే కుటీరం లోపల నుంచే పాతాళ లోకానికి తీసుకెళ్తాడనమాట. ఈ విషయం తెలుసుకున్న హనుమంతుడు పాతాళ లోకానికి వెళ్తాడు. పాతాళ లోకానికి వెళ్ళిన తర్వాత హనుమంతుడి కుమారుడి పేరు మకరధ్వజ. ఆయనను కూడా అక్కడే కలుసుకుంటాడు మన హనుమంతుల వారు. అక్కడికి లోపలికి వెళ్ళి ఆయనను ఓడించి పాతాళ లోకం లోపలికి వెళ్తాడనమాట. మహిరావణుడిని హనుమంతుల వారు ఎన్నిసార్లు చంపాలని ట్రై చేస్తున్నా చనిపోడు అనమాట. అది కారణం ఏంటని మకరధ్వజని అడిగితే, ఇక్కడ 5 దీపాలు ఉన్నాయి కదా, ఈ 5 దీపాలని ఒకటేసారి ఆర్పితే మహిరావణుడిని చంపే ఛాన్స్ వస్తుందని చెప్పేసి మకరధ్వజ హనుమంతుల వారికి చెప్తే, అప్పుడు వెంటనే మన హనుమంతుల వారు పంచముఖ రూపం తీసుకుంటారనమాట. ఈస్ట్ ఫేస్ వచ్చేసి హనుమాన్, సౌత్ ఫేస్ వచ్చేసి నరసింహస్వామి, నార్త్ ఫేస్ వచ్చేసి వరాహస్వామి, వెస్ట్ ఫేస్ వచ్చేసి గరుడ స్వామి అండ్ ఆకాశం వైపు హయగ్రీవ రూపం. పంచముఖాల అవతారం తీసుకున్న తర్వాత ఒకటేసారి ఆ 5 దీపాలని ఆర్పిన తర్వాత మహిరావణుని చంపేసి మకరధ్వజని పాతాళ లోకానికి రాజు చేసేసి రాముడు, లక్ష్మణుడు మరియు హనుమంతుల వారు ముగ్గురు రిటర్న్ వచ్చేస్తారనమాట. సో ఇది పంచముఖి రూపం తీసుకోవడానికి కారణం. ఇంకా మనం లేట్ చేయకుండా జోగులాంబ అమ్మవారి గుడికి స్టార్ట్ అయిపోదాం. ఇక్కడే లోపల ఇది తీసుకుందాం, బాగుంది, సూపర్ ఉంది టేస్ట్ మాత్రం. ఈ వెదర్కి ఇడ్లీలు ఇరగదీసిండు. ఫస్ట్ టైం అనుకుంటా నేను 3 ప్లేట్లు ఇడ్లీలు తినడం, ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. కిరాకున్నాయి, కాకపోతే కాస్టే 40 రూపీస్ అంట, కొంచెం ఎక్కువ. బట్ టేస్ట్ మాత్రం ఇచ్చి వాడేసాడు, సూపర్ ఉంది టేస్ట్ మాత్రం. ఇక్కడ నుంచి జోగులాంబ పంచముఖి దగ్గర నుంచి రైట్ తీసుకోవాలి. జోగులాంబ ఏం చెప్తున్నావు, కరెక్టేనా? కర్నూలుకి ఎట్లేనా? నేను క్రేజీగా ఫీల్ అయిపోతున్నా. నాట్ బ్యాడ్ అంటున్నా, కళ్ళ ముందు ఒక రోడ్డు కనిపిస్తుంది. వావ్, సూపర్.